హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ట్రేసింగ్ గురించి తెలుసుకుందాము. ట్రేసింగ్లో ఫస్ట్ మెథడ్ వచ్చి మనం ట్రేసింగ్ పేపర్ మీద ఎలా ట్రేస్ చేసుకోవాలి అనేది. నేను ముందుగా వైట్ పేపర్ మీద మార్క్ చేసేసుకొని ఏ డిజైన్ అయితే నాకు కావాలనుకుంటున్నానో ఆ డిజైన్తో ఇలా క్యామ్లిన్ పెన్తో యూజ్ చేసి ఒక పక్క వేసుకుంటాను. ఆ తర్వాత అదే ట్రేసింగ్ పేపర్ని టర్న్ చేసి అదే ప్రింట్ని వేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, క్లాత్ని అటాచ్ చేశాను. ఇలా డ్యామేజ్ కాకుండా క్లాత్ని పిన్స్తోని అటాచ్ చేశాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అది. సో కొంచెం క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది, అలానే క్లాత్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో ఒకవైపు ప్రింట్ చేస్తే రెండో వైపు అదే ప్రింట్ వచ్చేస్తుంది. రెండు పక్కల వర్క్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్, హ్యాండ్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. అలా వేసుకుంటే రెండు వైపులా ఈజీగా వస్తుంది. ఎట్ ఏ టైంలో మనం ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్కి ఫ్రంట్కి ఏ వర్క్ అయితే వేయాలనుకుంటున్నానో అది ఇక్కడే మార్క్ చేసుకుంటాను. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకొని అది అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాను అనమాట. ఇక్కడ చూసారు కదా, వైట్ మార్కర్ని యూజ్ చేసి నీట్గా ఇలా ప్రింట్ చేసుకున్నాను. మనం పట్టు బ్లౌజుల పైన వేయాలంటే మనకి కిరోసిన్, పెట్రోల్ ఇలాంటివన్నీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇలా ప్రింట్అవుట్ పడడం కొంచెం కష్టం. అలాంటప్పుడు ఆ వాటిపై కూడా మనం చక్కగా ఈ కిరోసిన్ ఇవి యూజ్ చేయకుండా చక్కగా ఈ ట్రేసింగ్ యూజ్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకా నేను షో చేస్తున్నాను కదా డిజైను, ఆ డిజైన్ని నేను ఇక్కడ వేయబోతున్నా. దీన్ని ఎలా వేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వైట్ మార్కర్ని యూజ్ చేసి నేను ఈ ప్రింట్ వేసాను అనమాట. ఈ వైట్ మార్కర్ని యూజ్ చేసేటప్పుడు గజిబిజిగా వేయద్దు, నీట్గా వేయండి. లేదంటే అది ఎరేజర్ కాకపోయినప్పుడు మీరు నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాంతో మీరు ఎరేజ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి ఒక 2-3 తెచ్చి పెట్టేసుకోండి. నీడిల్ అనేది సన్నంగా ఉంటుంది కదా, దానికి సన్నంగా ఉంటుంది కాబట్టి అది ఇలా చేయగానే చాలా ఎక్కువ వస్తాయి, చాలా యూజ్ అవుతాయి అవి. ఇదండి ఈరోజు ట్రేసింగ్ పేపర్ గురించి. ఇది నా స్టాండ్ గురించి పూర్తిగా వివరంగా నేను 2 వీడియోలు చేసి పెట్టాను. మళ్ళీ కావాలంటే కామెంట్లో అడగండి, తప్పకుండా పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.